కాకినాడ ఇంజనీరింగ్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు, దర్శకులు కె ప్రదీప్, సరస్వతి, ప్రొఫెసర్ డాక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. విద్యార్థులు ఏ గ్రూప్ లో జాయిన్ అయితే బాగుంటుందో వివరించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ అవగాహన సదస్సు ఎంతో ఉపయోగకరమని సినీ నటుడు కె ప్రదీప్ తెలిపారు. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కైట్ విద్యార్థుల చైర్మన్ పోతుల విశ్వంవారి బృందాన్ని ప్రత్యేకించి ఆయన అభినందించారు. వ్యక్తిత్వ వికాసం సదస్సు ద్వారా అసలు ఇంజనీరింగ్ అంటే ఏమిటో అర్థమైందని విద్యార్థులు తమ అభిప్రాయం తెలియజేశారు. ఇది జీవితంలో తమకు ఎంతో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజున ఇక్కడ కాకినాడలో కైట్ కాలేజ్ వాళ్ళు ఇగ్నైట్ అని 21 రోజులు సెమినార్ చేస్తున్నారు. అంటే ఇంజనీరింగ్లో ఎందుకు చేరాలి, ఇంజనీరింగ్ కాలేజ్లో ఏ కోర్సులు ఉంటాయి, వాటిల్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు ఇంజనీరింగ్ చదివిన లాభం ఏంటి, వాళ్ళ జీవితానికి ఇది ఎలా దిశ మారుస్తుంది అని ఒక అవగాహన సదస్సు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఒక పెద్ద సెమినార్ అవుతుంది. మేము అందరం ఇక్కడికి వచ్చాం. మారుతున్న కాలంతో పాటు పిల్లలు కూడా మారాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉట్టి ఇంజనీరింగ్ డిగ్రీ సరిపోదు, మీకు ఆల్రౌండ్ ఎబిలిటీ ఉండాలి. దాంతోపాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్సెస్ లాంటి రేపటి కోర్సులు చదువుకోవాలి. మనలో ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని తీసుకురావాలి. పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ వచ్చి పిల్లలు ఎదుగుతారు. డిగ్రీ ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. హౌ కెన్ వి సెట్ అబౌవ్ అదర్స్, మిగతా వాళ్ళకంటే మనం ఉన్నతంగా ఎలా మాట్లాడతామంటే స్కిల్ సెట్స్ అలవర్చుకోవాలి, యాటిట్యూడ్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఇవన్నీ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ కైట్ అనే ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు పిల్లల భవిష్యత్తు కోసం చేశారు. వాళ్ళ కాలేజీలో చేరమని కాదు, చేరకపోయినా 21 days ప్రీ ఇంజనీరింగ్ కోర్స్ చేశారు. మేము రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఇక్కడ ప్రదీప్ గారు చెప్పినట్టుగా కైట్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ అవగాహన సదస్సు అంటే పిల్లలు ఇప్పుడు ఒక జంక్షన్లో ఉన్నారు, ఎటువైపు వెళ్ళాలి అనేది వాళ్ళు ఆలోచించుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఇది తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ. అలాగే ఒకసారి కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కోర్సెస్ ఎలాగో ఉంటాయి, ఇంజనీరింగ్ డిఫరెంట్ కోర్సెస్ బ్రాంచెస్ ఉంటాయి. వాళ్ళు ఓవరాల్ డెవలప్మెంట్ కోసం అనేక స్కిల్స్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తూ వచ్చారు. అయితే దాంతోపాటు పిల్లలకి ఒక విలువలతో కూడిన ఎడ్యుకేషన్ కావాలి అనే ఒక కన్సర్న్తోనే నేను కూడా వచ్చి వీళ్ళతో మాట్లాడడం జరిగింది. విలువలు అనేవి ఇంట్లోనే మొదలవుతాయి. ఫస్ట్ పేరెంట్స్ పిల్లలకి ఎంత చక్కటి వాల్యూస్ నేర్పిస్తే, వాళ్ళిద్దరి మధ్య ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటే, పిల్లలు చిన్న చిన్న ఫెయిల్యూర్స్కి భయపడిపోకుండా తల్లిదండ్రులతో ఓపెన్గా షేర్ చేసుకునే ఒక సిస్టమ్ని కనుక వాళ్ళు డొమెస్టిక్ లెవెల్లో పెడితే రేపొద్దున వాళ్ళు ఏ కాలేజ్కి వెళ్ళినా, ఏ క్యాంపస్ సెలక్షన్లో వెళ్ళినా, వేరే దేశంలో ఉన్నా సరే వాళ్ళు చాలా ధైర్యంగా ఆ పొజిషన్ ఎంజాయ్ చేస్తారు. ఆ సక్సెస్ని 10 కాలాలు నిలుపుకుంటారనే ఒక యాంగిల్లో నేను మాట్లాడుతూ వస్తున్నా. ఇటువంటి చక్కటి అవకాశం నాకు ఇక్కడ దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది.